ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారు, మనం గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం యామ్ని. గురుగారు, ఇప్పుడు మనకి మహాశివరాత్రి అంటే తారీఖు వచ్చేసి 8వ తారీఖు అంటున్నారు, కొంతమంది 9 అంటున్నారు. అసలు మనం ఏ రోజు జరుపుకోవాలండి పండుగ అనేది? మనకి మార్చి 8న త్రయోదశి, ఆ తర్వాత మిగులు చతుర్దశి వస్తుంది. చతుర్దశి తగులుతుంది. 9వ తేదీన అయితే ఉత్తి చతుర్దశే ఉంది. కాబట్టి మనము శివరాత్రిని ఏమని చెప్పామంటే డెఫినేషను మాఘమాసములో బహుళపక్షములో త్రయోదశితో కూడినటువంటి చతుర్దశి రోజున, అది కూడా ఆరుద్ర నక్షత్ర యుక్తమైనప్పుడు, దాంతో కలిసి ఉన్నప్పుడు ఇది శివరాత్రి, మహాశివరాత్రి అని చెప్పారు. ఆ రకంగా మనము ఇవన్నీ కలిసింది ఎప్పుడు మార్చి 8ని. కాబట్టి మనము శివరాత్రిని మార్చి 8నే జరుపుకోవాలి, మార్చి 9ని కాదు. గురుగారు, ఇప్పుడు మనకి మహాశివరాత్రి రోజు అసలు ఎలాంటి నియమాలు పాటించాలండి? మనకి ప్రతి సంవత్సరము 12 మాస శివరాత్రులు వస్తాయి. నెలకొక మాస శివరాత్రి చొప్పున. అందులో ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి ఒక మహాశివరాత్రిని, ఒక మహాశివరాత్రి, ఇది అత్యంత పవిత్రమైనటువంటిది. సరే, దీనికి మనం ఏ నియమాలు పాటించాలా, ఏ పువ్వులతో మనం పూజ చేయాలా అని అంటే, అసలు దీనికి విశేషం అసలు ఎలా పుట్టింది, దీని ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఈ మహాశివరాత్రి రోజున శివుడు మొట్టమొదటిసారిగా శివతాండవం చేసినటువంటి రోజు. అలాగే ఏ శివరాత్రి రోజునైనా సరే శివతాండవం ఖచ్చితంగా శివుడు కైలాసంలో చేస్తాడు. అదొకటి. నెంబర్ శివుడికి పార్వతికి మ్యారేజ్ డేట్ అనమాట, మ్యారేజ్ అయిన రోజు, కళ్యాణమైన రోజు. మూడవది విషం, క్షీరసాగర మథనం చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి కాలకోట విషాన్ని తాగిన రోజు. పరమేశ్వరుడు తాగాడు, కంఠం దగ్గర నిలబెట్టాడు, కాబట్టి నీలకంఠుడు అని పేరు వచ్చింది ఆయనకి. అలాగే మనం ధరించేటటువంటి విభూతి ఉంటుంది. ఈ విభూతి పవిత్రమైనటువంటి ఈ రోజున తయారు చేస్తారు, మొదలు పెడతారనమాట తయారు. తర్వాత ఇది ఎందుకు వలన వచ్చింది శివరాత్రి అసలు అంటే, లింగాకారములో ఈరోజు ఆవిర్భవించాడు శివుడు. అంతవరకు కూడా మామూలు విగ్రహం రూపంలో వచ్చేవాడు, ఇలాగా అందరూ విష్ణుమూర్తిలాగా వీళ్ళలాగా. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, శివ పురాణములో విద్యేశ్వర సంహితలో ఈ యొక్క సంఘటన జరుగుతుంది. రోమర్షుడు అనేటటువంటి సూతమహాముని మామూలుగా అక్కడ సత్రయాగం చేస్తూ కొంతమంది ఋషులుంటే, ఆ ఋషుల దగ్గరికి ఈ సూతమహాముని వెళ్తాడు. అక్కడ అయ్యా శివుడి యొక్క ప్రాశస్త్యం చెప్పండి, ఈ శివరాత్రి యొక్క ప్రాశస్త్యం మహిమ చెప్పండి అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ సూతుడికి ఎవరు చెప్పారంటే, ఇంతకు ముందు తన గురువైనటువంటి వ్యాసుడు చెప్పినటువంటి సంఘటనని ఆయన చెప్తాడు. పూర్వం ఏమవుతుంది, వ్యాసుడు ఒక సరస్వతీ నదీ తీరంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అప్పుడు సనత్కుమారుడు, బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్కుమారుడు విమానంలో వెళుతూ ఉంటే, అప్పుడు ఈ యొక్క వ్యాసుడు నమస్కారం చేస్తే ఆయన క్రిందకి దిగి వస్తాడు. దిగి వచ్చి, అయ్యా ఏ పూజ చేస్తే, ఏ వ్రతం చేస్తే, లేకపోతే ఏ రోజున మనం శివుడిని పూజ చేస్తే మనకి మోక్షం వస్తుంది, అది దాని గురించి చెప్పమంటే, తనకి అంటే ఈ యొక్క సనత్కుమారుడికి ఆ తర్వాత నందికేశ్వరుడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని, ఈ విద్యేశ్వర సంహితలో చెప్పబడినటువంటి సంవాదాన్ని సూతమహామునికి చెప్తాడు. వ్యాసుడికి చెప్తే ఆ వ్యాసుడు వచ్చి సూతమహామునికి చెప్పాడు. సూతమహాముని వచ్చి ఈ యొక్క సత్రయాగం చేస్తున్నటువంటి ఋషులందరికీ చెప్పాడు. అది ఏమిటి అంటే, ఒకానొక సమయంలో బ్రహ్మకి విష్ణువుకి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి పోటీ వస్తుంది. పోటీ వచ్చి వాళ్ళిద్దరూ వాదలాడుకుంటూ, ఒక ఆయన విష్ణుమూర్తి ఏమో మహేశ్వరాస్త్రాన్ని వేస్తే, ఈ విష్ణువు పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు లింగాకార రూపంలో, అగ్నిస్తంభన లింగాకారంలో వస్తాడు. అగ్నిస్తంభంలాగా వచ్చి ఈ 2 అస్త్రాలని కూడా వాళ్ళు సంధించినటువంటివన్నీ కూడా లోకాలు నాశనమైపోతాయి. కాబట్టి ఆ 2 అస్త్రాలని తనలో లీనం చేసుకుంటాడు. లీనం చేసుకొని అప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన ఈ వీళ్ళిద్దరి యుద్ధాన్ని చూసి
నవ్వుతాడు. నవ్వుకుంటే ఆయన జటాజూటం అంతా కూడా జుట్టంతా విరబూసినట్టుగా అయ్యి ఆయన తలలో నుంచి ఒక పువ్వు పడుతుంది. మొగలి పువ్వు అక్కడి నుంచే పుట్టింది. అసలు అంతవరకు మొగలి పువ్వు అనేటటువంటిది లేదు. శివుడి యొక్క జటాజూటము నుంచి పుట్టిందనమాట. అప్పుడు ఈ ఈ బ్రహ్మకి విష్ణువుకి ఏం చెప్తాడంటే ఒక ఆశీర్వాణి రూపంలో వాయిస్ వినబడుతుంది. ఎవరైతే ముందుగా వెళ్ళి ఈ అగ్నిస్తంభన శివలింగం పైన మొదల్ని అడుగున అంత్యాన్ని ఎవరైతే ఆది మొదల్ని కనుక చూడగలుగుతారో, ఎవరు ముందు చూసొస్తే వాళ్ళకి నేను చెబుతాను అని అన్నప్పుడు వాళ్ళే గెలిచినట్టు, వాళ్ళే గొప్పవాళ్ళు అని అన్నప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు, తన హంస వాహనంతో పైకి వెళ్తాడు ఆకాశంలోకి. ఈ యొక్క విష్ణువేమో ఈ వరాహావతారంలో క్రిందకి వెళ్తాడు. క్రిందకి వెళ్ళి చూస్తారు. ఎవరికి కూడా అంతం మొదలు దొరకదు, ఆది మొదలు దొరకదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నిజాయితీగా వచ్చి ఏం చెప్తాడు, అయ్యా నేను చూడలేకపోయాను, అడుగునా దాని లోతు ఎంత ఉందో నాకు తెలియదు, మొదలేదో నాకు తెలియడం లేదు అని చెప్పి ఆ పరమేశ్వరుడికి చెప్తాడు. అతని నిజాయితీకి మెచ్చుకొని నీకెప్పుడు కూడా నాతో సమానంగా నువ్వు పూజలు అందుకుంటావు ఆచంద్ర తారార్కం అని చెప్పేసి ఆయనకి పరమేశ్వరుడు వరమిస్తాడు. ఇక ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఆ పైకి వెళ్ళి ఏదో ఒక ఉపాయంతో బై హుక్ ఆర్ క్రుక్ కపటోపాయంతో అయినా సరే నేను ఆదిని మొదలని చూశాను అని చెప్పేసి చెప్పాలని ఏం చేస్తాడంటే ఈయన అక్కడికి అప్పుడే ఆ సమయంలోనే కామధేనువు క్రిందకు వస్తుంది. ఆ కామధేనువు ఆకాశంలో నుంచి క్రిందకి దిగుతుంటే దానికి ఏం చెప్తాడు, నేను చూశానని చెప్పేసి శివుడికి సాక్ష్యం చెప్పు అంటాడు. అలాగే ఈ యొక్క మొగలి పువ్వుని కూడా సాక్ష్యం చెప్పమని అడిగితే అప్పుడు మొగలి పువ్వేమో అయ్యా ఈయన శివుడి యొక్క మొదలను చూశాడు, టాప్ పైన ఉన్నదాన్ని చూశాడు అని అబద్ధం చెప్తుంది. అలాగే ఈ యొక్క కామధేనువు ఏం చెప్పుద్దంటే చూశాడు అని చెబుతూ తోకతో వెనక్కి తిరుగుతూ చూడలేదు అని ఇలా వెనక్కి ఇలాగ అంటుంది, అబద్ధం అని చెప్పి అంటుంది. దానివల్ల ఏమైంది, చక్కగా ఈ యొక్క శివుడు ఏం చేస్తాడు, మొగలి పువ్వుని శపిస్తాడు, నువ్వు పూజలకు పనికిరావు అని చెప్పి. అలాగే ఈ యొక్క ఆవుకి కామధేనువుకి ఏం చెప్తాడంటే నువ్వు తలతో నిజం చూశానని చెప్పావు కాబట్టి నీ తలను చూస్తే ఇది పాపము అని చెబుతాడు. మరి అదేవిధంగా నువ్వు దీంతో ఈ తోకతో నిజం చెప్పావు కాబట్టి వెనక్కి తిరిగి నేను చూడలేదు అని నువ్వు చెప్పావు కాబట్టి దానికి ఇది పూజ్యనీయమైనటువంటి స్థానం ఇది కాబట్టి నీ పృష్ఠభాగం ఆవు యొక్క పృష్ఠభాగం వెనక భాగం ఎప్పుడూ కూడా పూజనీయమని చెప్పి శివుడికి చెబుతాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే గోమయముతో వెనక ఆవు వెనక పోసేటటువంటి ఆవు గోమూత్రము ఆవు యూరిన్, అలాగే గోక్షేరము ఆవు పాలు, ఈ మూడు కూడా పరమ పవిత్రమైనటువంటివి అన్నమాట. ఆ స్థానాన్ని ఆయన పరమేశ్వరుడు వీళ్ళకిచ్చాడు. మరి అలాగే ఈ బ్రహ్మను ఏం చేస్తాడంటే తన 2 కనుబొమ్మల నుంచి ఈ కాలభైరవుడిని పుట్టిస్తాడు. అబద్ధం ఆడాడు కాబట్టి అహంకారంతో వీళ్ళు ఇతను చేశాడు కాబట్టి అని చెప్పి వెంటనే ఆయన్ని త్రిశూలంతో ఆయన బ్రహ్మ యొక్క తలను తీసేయమంటాడు. అప్పుడు బ్రహ్మ యొక్క తలనిలాగా త్రిశూలంతో పైకి లేపేస్తాడు. లేపేస్తే కాలభైరవుడు అప్పుడు ఈ బ్రహ్మ బాధపడతాడు. బాధపడినప్పుడు అప్పుడు సరే ఈ యాగాలైతే ఏవైతే అగ్నిష్టోమము దర్శ అనేటటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో అలాంటి యజ్ఞాలు అక్కడ నీది గురుస్థానాన్ని నేను కల్పిస్తున్నాను. అన్ని అంగాలు ఉన్నా సరే సక్రమంగా అన్ని రిచువల్స్ అన్ని ప్రాసెస్లు అన్నీ ఇక్కడ కరెక్ట్గా చేసినప్పటికీ కూడా నీకు కనుక గురుస్థానం ఇచ్చి నిన్ను కనుక పూజించకపోతే అక్కడ హవిస్సులు నీకు సమర్పించకపోతే ఆ యజ్ఞం ఫలించదు అని చెప్పి బ్రహ్మదేవుడికి వరమిచ్చాడు. అందువలన పరమేశ్వరుడు ఈ రోజున పుట్టినటువంటి రోజు కాబట్టి ఈరోజు లింగోద్భవ కాలంలో వెలిశాడు. ఆ అగ్నిస్తంభన లింగమే ఈ రోజున ఉన్నటువంటి అరుణాచలం అన్నమాట. అందువలన అరుణాచలంలో చక్కగా మనము ఈ యొక్క శివుణ్ణి మనం దర్శించుకుంటాం. ఈ రోజున ఏం చేయాలి శివరాత్రి రోజున అంటే ఉదయమే లేవాలి, లేచిన తర్వాత తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసుకొని మరి శివుడికి చక్కగా బెల్వ దళాలు అంటే మారేడు ఆకులు, శంకు పువ్వులు నీలం కలర్లో ఉండేవి,
ఆ తర్వాత పచ్చ గన్నేరు అంటే పసుపు కలర్లో ఉన్నటువంటి గన్నేరు పువ్వులు, కరివేరు పువ్వులు, చామంతి, మల్లె పువ్వులు, ఇలాంటి అన్ని పువ్వులతో కూడా మనం జిల్లేడు, తర్వాత ఈ యొక్క డటురా అంటే ఉమ్మెత్తు పువ్వుల్ని వీటిలతో పరమేశ్వరుడికి మనము పూజ చేసుకోవాలా. అలాగే మనము అభిషేకం అనేటటువంటిది ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకి చక్కగా పంచామృతాలతో, తర్వాత ఈ యొక్క శుద్ధోదక జలం అంటే మామూలు నీళ్లతో, ఇంకా మీకు కుదిరితే చెరుకు రసము, దానిమ్మ రసము, అరటిపళ్ళ గుజ్జు, ఇలా అన్నము, ఇంకా కుదిరితే కనుక మీరు అన్నంతో కూడా అన్నాభిషేకం కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఓం నమశివాయ అనేటటువంటి నామజపం చేసుకుంటూ ఉన్నట్లయితే, జాగరణ ఉన్నట్లయితే, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలా, మర్నాడు భుజించాల తలంటి స్నానం చేసుకొని. ఎవరైతే ఈ విధంగా కనుక చేస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని చెప్పేసి పురాణం చెబుతోంది. దానికి ఇదిగా ఒక కథ కూడా చెప్పారు. ఇది కూడా విద్యేశ్వర సంహితలో మరి 7-8 అధ్యాయాల్లో చెప్పబడినటువంటిది. అది ఏమిటంటే, వ్యాధుడు అనేటటువంటి ఒక బోయవాడు ఉంటాడు. అతను వేటే జీవనంగా బతుకుతున్నాడు. అతనికి ఆ శివరాత్రి రోజున మామూలుగా వేటకెళ్తాడు, రోజు వెళ్తున్నట్టే. వెళ్తే ఏ జంతువు కూడా దొరకదు. అది ఆ జంతువు దొరికితేనే అతను భార్యాబిడ్డలకు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అది తిని వాళ్ళు బ్రతికేవారనమాట. ఆ రోజు ఏది లేకపోయేసరికి సాయంత్రం అయిపోయింది. అయినా సరే అలాగయ్యేసరికి ఉపవాసంతో ఉండిపోయాడు పగలంతా కూడా. అయితే సూర్యాస్తమమైంది. ఏదైనా సరే ఒక మృగం రాకపోతుందా, ఇక్కడ ఒక తటాకం అంటే ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి ఏదో ఒక మృగం వచ్చి నీళ్లు తాగుతుంది కాబట్టి ఏదైనా వస్తుందని చెప్పేసి ఆ జంతువులకి కనబడకుండా అక్కడ ఒక మారేడు చెట్టు ఉంది. అది మారేడు చెట్టు అని అతనికి తెలియదు. దాని పైకి ఎక్కి దాక్కుంటాడు, పైన కూర్చుంటాడు. కూర్చుని ఆ క్రిందనే ఆ యొక్క మారేడు చెట్టు క్రిందనే ఒక స్వయంభూ శివలింగం ఉందన్నమాట. అది అక్కడ ఉన్నట్టు ఆయనకి తెలియదు. అక్కడ మట్టితో కప్పబడి ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు, టైం పాస్ అవ్వాలి కాబట్టి శివశివ అని అనుకుంటూ, వాళ్ళ పిల్లాడు పేరు శివ అయితే శివశివ అని అనుకుంటూ ఒక్కొక్క ఆకుని త్రుంచి కింద వేస్తున్నాడు. అది క్రింద డైరెక్ట్గా అక్కడ ఆ శివలింగం మీద పడుతుంది. ఈ విధంగా 1వ జాము జరిగింది. ఒక పెంటిలేడి వచ్చింది. వస్తే దాన్ని చంపబోతుంటే, ఆగు మానవ ఆగు, నేను రంభ అనేటటువంటి ఒక యక్ష కన్యను నేను. అయితే నేను హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసరాజు ప్రేమలో పడ్డాను. మేమిద్దరం కలిసి ప్రేమలో మునిగిపోయి పరమేశ్వరుణ్ణి పూజించడం మానేస్తే అక్కడ శివుడు కోపించి 12 సంవత్సరాలు మా ఇద్దరిని మృగాలుగా క్రింద భూలోకంలో బ్రతకమని శపించాడు. ఒక వ్యాధుడు అనేటటువంటి ఒక వ్యక్తి చేతిలో మీరు బాణం చంపబోతుంటే అప్పుడు మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి నాకు వరమిచ్చాడు శివుడు అని చెప్తుంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ లేడీని, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి నా తర్వాత నేను వెళ్ళిపోతాను. డెలివరీ అయిన తర్వాత నా బిడ్డను తీసుకొని నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నన్ను చంపుకొని తిను. ఈ లోపల నీకు ఇంకొక లేడీ వస్తుంది, దాన్ని చంపుకో అంటే దాన్ని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత నువ్వు వస్తావని గ్యారంటీ ఏంటి అంటే, ఆవు పులి కథలో ఆవు రాలేదా అంటే సరే అని నమ్మి వదిలేస్తాడు. ఆ తర్వాత ఈ 2వ జాము వచ్చింది. 2వ జాములో ఆ లేడీ చెప్పినట్టుగానే మరొక మొదటి లేడీ చెప్పినట్టుగానే 2వ లేడీ వస్తుంది. దీన్ని చంపబోతుంటే, ఆగు, నేను నిర్వీర్యమైపోయి విరహవేదనలో ఉన్నాను, నేను మాంసం లేదు నా దగ్గర, చక్కటి మాంసంతో కూడినటువంటి మగ లేడీ వస్తుంది, దాన్ని చంపుకొని తినమని చెబితే అప్పుడు ఇతరేం చేస్తాడు, వ్యాధుడు ఈ బోయవాడు సరే అని దాన్ని వదిలేస్తాడు. అలాగే తర్వాత కొంచెం సేపటికి 3వ లేడీ మగలేడీ వస్తుంది. అది అడగగానే అది ఏం చేస్తుంది, ఇంతకుముందు వచ్చినటువంటి నా ప్రేయసులు ఇద్దరు వచ్చారా, లేడీలిద్దరు అని అడుగుతాడు. అవునంటే వాటిని చంపేశావా అని అడుగుతాడు. చంపలేదంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఋతుమతి అని నా భార్యతో నేను సంభోగించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టాలందరితో కూడా నేను వచ్చి చెప్పి ఆ తర్వాత నీకు నేను సరెండర్ అవుతాను అని చెబుతాడు. వాటిని వదిలేస్తాడు ఈయన, ఈ యొక్క వ్యాధుడు. ఆ తర్వాత ఈ లోపల ఏమైందంటే 3వ జాము కూడా అయిపోయింది. మొత్తం శివరాత్రి అంతా కూడా జాగరణ అనేటటువంటిది జరిగిపోయింది. అక్కడ ప్రొద్దునుంచి తిండి లేకపోవడం వల్ల ఉపవాసము, రాత్రి నిద్ర లేకుండా మేల్కొని ఉండడము, జాగరణము, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి అతనికి అంశంలో ఏమైందంటే ఈ శివ ఐక్యం చెందాడు, శివ మోక్షం అనేటటువంటిది లభించింది. అతని త్యాగానికి గుర్తుగా, ఈ మృగాలకి త్యాగానికి గుర్తుగా పరమేశ్వరుడికి వాళ్ళకి మృగశిర నక్షత్ర రూపంలో ఆశీర్వదించాడు. అందుకే మృగశిర నక్షత్రానికి
ముందుగా 2 లేడులుండి వెనక ఒక లేడి ఉంటుంది. అది ఎక్కువ ప్రజ్వలంగా వెలిగేటటువంటి ఈ యొక్క నక్షత్రానికి లుబ్ధక నక్షత్రం అని పేరు అనమాట. ఈ విధంగా ఎవరైతే శివరాత్రి రోజున తెలిసి చేస్తారో, తెలియకుండా శివనామ జపం చేసిన, ఉపవాసం ఉండినా, ఆ తర్వాత జాగరణ ఉండినా వీళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పేసి మనకి చక్కగా పరమేశ్వరుడు చెప్పాడు. అయితే ఊరికనే జాగరణ అంటే ఊరికనే మేల్కొని ఉండడం కాదు, తాను శివుడై ఉండాలా, తాను శివుడని తలుచుకుంటూ తర్వాత సర్వాన్ని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ శివస్వరూపంగా భావిస్తూ పూజించడమే నిజమైనటువంటి జాగరణ అన్నమాట. అలాగే మనకి శివ పూజలో సాయుధ్యము, ఆ తర్వాత శివ భజనలో సామీప్యము, ఆ తర్వాత శివభక్తులతో అందరితో కూడా కూడి ఉండి శివ విషయాలన్నీ కూడా ప్రసంగిస్తూ ఉండడం వల్ల సాలోక్యము, అలాగే శివధ్యానం చేయడం వల్ల సారూప్యము అనేటటువంటి 4 సిద్ధిస్తాయి అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఈ 4టిని కూడా శివరాత్రి రోజున ప్రత్యక్షంగా సాధించుకోవడమే ఈ శివరాత్రి జాగరణ అంటే అర్థం. ఆ విధంగా అర్థం తెలుసుకొని మరి భక్తులంతా కూడా ఈ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆ తర్వాత జాగరణ చేసినట్లయితే శివ భజన చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటే మీ అందరికీ కూడా మోక్షం వస్తుంది అని చెప్పి శివపురాణం చెబుతోంది, ఆదిశంకరులు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట అనేటటువంటి గ్రామంలో మనకి రాజమండ్రికి దగ్గరగా ఉన్నటువంటి ఉమా కొప్పు లింగేశ్వర స్వామి అనేటటువంటి దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శివలింగానికి పైన కొప్పు ఉంటుందన్నమాట, తల జుట్టు. దానికి సంబంధించి శివరాత్రి రోజున ఆ గుడిలో బ్రహ్మాండంగా పూజలు పునస్కారాలు చేస్తారు. ఆ యొక్క గుడి యొక్క ఇదేమిటంటే మనకి ఈ అగస్త్య మహర్షి కౌశికి అనేటటువంటి నది, గోదావరి పాయ, అది అక్కడ తపస్సు చేస్తాడు. అది ఆ ఊరి పేరు పల్వలపురం. అసలు అగస్త్యుడి కాలంలో అదే కాలక్రమేణా పలివెల అయ్యిందనమాట. ఆ పల్వలపురంలో ఏం చేశాడు, అగస్త్యుడు తపస్సు చేస్తూ కైలాసంలో జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణానికి చూడాలనుకుంటాడు, వెళ్ళలేకపోతాడు. అప్పుడు దివ్య దృష్టితో ఆయన ఆ శివపార్వతుల కళ్యాణాన్ని చూస్తాడు. చూస్తే శివపార్వతులు వాళ్ళ ఇద్దరికి అగస్త్యుడికి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడమ్మా, మిగతా దేవాలయాలన్నిటిలో కూడా 2 పీఠాలు ఉంటాయి. ఒకదాని మీద శివుడు వెలిస్తే పక్క పీఠంలో మనకి పార్వతీదేవి ఉంటుంది. కానీ ఇక్కడ దేవాలయంలో అగస్త్యుడు ఏమడుగుతాడు, ఒకే పీఠం మీద మీరిద్దరూ వెలవండి అని అంటే అప్పుడు ఆ స్వామివారు శివపార్వతులు ఇద్దరు కూడా ఒకే పీఠంలో పూజలు అందుకునేటటువంటి ప్రపంచంలో ఏకైక ప్లేసు ఈ పలివెల అనమాట. అక్కడ ఈ జుట్టు అనేటటువంటిది ఎలా వచ్చింది అనే దానికి ఒక కథ ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఈ ఉమా రామలింగేశ్వర స్వామి కొప్పలింగేశ్వర స్వామిని పూజ చేస్తున్నటువంటి పూజారి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఇది ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అనమాట. ఆయన ఒక వేశ్య దగ్గరికి వెళుతూ ఈ శివుడి కోసం చేసేటటువంటి గంధము, పువ్వులు ఇవన్నీ కూడా వేశ్యకిస్తూ ఉండేవాడు. ఏ విధంగా అయితే కుబ్జా అనేటటువంటి ఆమె కంసుడికి ఇస్తూ ఉండేదో, రాజు కాబట్టి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి కుబ్జా ఇచ్చేది. శ్రీకృష్ణ పరమాత్మ కనబడగానే ఆ కంసుడికి ఇవ్వడం మానేసి, వాడు నన్ను చంపేసినా ఏం పర్వాలేదు, నేను శ్రీకృష్ణ పరమాత్మకి ఇస్తాను అని చెప్పి అది రాస్తే, సుందరి అని చెప్పి సంబోధన చేస్తే నన్ను వెటకారమాడుతున్నావా, పరిహాసానికి మాట్లాడుతున్నావా అని చెప్పి కుబ్జా బాధపడితే, లేదు నువ్వు నిజంగానే సౌందర్యవతివి, నేను మనసును చూస్తాను శరీరాన్ని కాదని ఆమె చుబుకాన్ని పట్టుకొని గడ్డాన్ని పట్టుకొని ఇలాగా కాలి బొటన వేలను తొక్కి ఇలాగా లాగేసరికి దివ్య మహా సౌందర్యవతి అయిపోతుంది. ఆ విధంగా ఈ పూజారి కూడా ఏం చేస్తున్నాడు, ఇతను తీసుకెళ్ళి దేవుడి కోసం వినియోగించాల్సినటువంటి ఈ యొక్క గంధాన్ని, పువ్వుల్ని అన్నిటిని తీసుకెళ్ళి ఆ వేషకిచ్చేస్తున్నాడు. ఒక రోజున ఆ తర్వాత ఆ పూల దండను తీసుకొచ్చి మళ్ళీ ఒకరోజు ఈ గ్రామ ప్రజలంతా కూడా అక్కడ ఈ రాజుగారికి కంప్లైంట్ ఇస్తారు. రాజుగారు వస్తున్నారు దేవాలయానికి ఇన్స్పెక్షన్ కానీ తెలియగానే గబగబా ఆ వేశ్య తలలో ఉన్నటువంటి ఆ యొక్క పూల దండను తీసుకొచ్చేసి మల్లెపూల దండని ఆ శివుడి పైన వేసేస్తాడు. అక్కడ ప్రసాదంలో ఒక వెంట్రుకను చూస్తాడు, పొడుగ్గా ఉన్నటువంటి వెంట్రుకని. అలాగే ఆ దండకు ఉన్నటువంటి వెంట్రుకలను కొన్నిటిని చూసి, ఏమిటిది వెంట్రుకలు ఉన్నాయి అని
ఇతన్ని అడిగితే అది తీయాలంటే ఇది కదపకూడదండి, ఇప్పుడు నేను పూజ అవుతుంది కదా, దీనికి ఉద్వాసన చెప్పిన తర్వాత తీయాలి, రేపు తీస్తాను అంటే మర్నాడు నేను వస్తున్నాను అని చెప్పి రాజు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి భయంతో ఇతను ఈ బ్రాహ్మణ పురోహితుడు ఏం చేస్తాడంటే శివుడిని శరణం పెడతాడు, భజనలు చేస్తాడు, పూజ చేస్తాడు. కరుణించినటువంటి శివుడు మర్నాడు రాజు వచ్చేసరికి అక్కడ కొప్పుతో, అక్కడ జుట్టు కొప్పు ఉంటుంది కదా ముడి, ఆ ముడితో అక్కడ నిజంగానే ఆ జుట్టు కొప్పు ఉంటుంది. ఆ రాజు ఆ వెంట్రుకని ఇలా లాగబోతుంటే రక్తం కూడా వస్తుంది. అది అతని కళ్ళు వెంటనే పోతాయి. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే ఇది ఆయన కళ్ళు ఆయనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూసి ఆ పురోహితుడు కూడా ఆశ్చర్యపోతాడు, గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోతాడు, రాజు కూడా ఆశ్చర్యపోతాడు. తర్వాత జరిగినటువంటి సత్యాన్ని తెలుసుకుని శివుని యొక్క మహత్యాన్ని విని మహారాజు చాలా సంతోషించి పూజ ఇవన్నీ కూడా చేస్తాడు. అదేవిధంగా ఉజ్జయిని మహాపట్టణంలో మనకి భూమధ్యరేఖ సెంట్రల్ పాయింట్, జియోమెట్రిక్ లైన్ అంటాము, భూమధ్యరేఖ మీదగా వెలిసినటువంటి ఏకైక గుడి ఆ మహాకాళేశ్వరుడు. ఆ మహాకాళేశ్వరుడికి మిగతా దేవాలయాలలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిది. మిగతా చోట మామూలుగా శివుడికి అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నీళ్లతో, పంచామృతాలతో, వీటితో. కానీ భస్మంతో, శవం యొక్క భస్మంతో జరిగేటటువంటి అభిషేకం, జరిగేటటువంటి చితాభస్మంతో చేసేటటువంటి అభిషేకం చేసే గుడి అదొక్కటే అనమాట. ఈ మధ్యకాలంలో వాటిని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆవు పిడకల్ని, ఆ తర్వాత వీటితో విభూతిని తయారు చేసి ఆ భస్మంతో చేస్తున్నారు. కానీ శివరాత్రి లాంటి పర్వదినాలు, కొన్ని పర్వదినాల్లో ఒక అఘోరి వచ్చి ఆ మూట కట్టి ఆ శివలింగానికి ఆ భస్మాభిషేకం అక్కడ చేస్తారు. శివరాత్రి రోజున ఖచ్చితంగా భజనలు చేస్తూ ఆ ధ్వనులతో చక్కగా చేస్తారు. అదేవిధంగా గుణనిధి అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను కొంచెం అల్లరి చిల్లరగా ఉంటూ అతను ఒక వేశ్యాలోలుడై వేశ్య దగ్గరికి వెళుతూ ఉండేవాడు. ఇది పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో కూడా చూపించడం జరిగింది ఆ కథని. అతను ఆ శివరాత్రి రోజున ఈ విధంగా అతను వేషతో ఉండిపోయిన రోజున, ఆ రోజు శివరాత్రి, అనుకోకుండా శివరాత్రి వచ్చింది. తెల్లవారుజామున ఆ లింగోద్భవ సమయం వచ్చేసరికి అతనికి శివస్మృతి కలుగుతుంది. ఏం చేయాలా, నేను శివలింగం లేదు ఎలాగా అని అనుకునేటటువంటి సందర్భంలో ఆ నిద్రించినటువంటి ఆ స్త్రీ, ఆ వేశ్య యొక్క స్తనాలు ఇతనికి శివలింగంలా కనబడతాయి. వెంటనే అతను తన దగ్గర ఉన్నటువంటి అక్కడ పూలుతో అక్కడ దానికి పూజ ప్రారంభించి ఓం నమఃశివాయ అనే మహామంత్రంతో శివుడికి పూజ చేస్తాడు. అసహించుకుంటుంది పార్వతీదేవి ఏమిటిది అని. కానీ పరమేశ్వరుడు అది చేసేటటువంటి విధానము, చేసేటటువంటి దేనికి చేస్తున్నాడు అన్నది కాదు, లింగాకారంలో అతనికి లింగంలాగా కనబడింది, శివలింగంలాగా కనబడింది ఆ స్తన్యాలు. కాబట్టి ఆయన భక్తిని చూస్తాడు, నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తిని చూసి ఆయనకి ఏం చేస్తాడంటే పరమేశ్వరుడు అంత్యములో ఇతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఈ అపూర్వమైనటువంటి ఈ యొక్క లింగోద్భవ కాలం అనేటటువంటిది రాత్రి 12 గంటలకు వస్తుంది. మిగతా పండుగలన్నీ కూడా పగలు పూజ చేస్తే శివరాత్రి అని అందుకే అన్నారు. అంటే రాత్రులు 12 గంటలకి చేసేటటువంటి పూజ ఉన్నటువంటి ఏకైక పూజ ఇది కాకుండా కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి అర్ధరాత్రి 12 గంటలకు పుట్టడం, అందువల్లనే శ్రీకృష్ణుడికి కూడా మరి ఆ అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేయడం, శివుడికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పడానికే ఇది చెప్పబడి ఉందన్నమాట. శివాయ విష్ణు రూపాయ, శివుడే విష్ణోశ్చ హృదయం శివ, శివుడే శివరూపం విష్ణువు, విష్ణోశ్చ హృదయం శివ, శివస్య హృదయం విష్ణు, శివరూపం విష్ణువు అని చెప్పేసి విష్ణువుకి శివుడికి మధ్య ఎవరైతే భేదం చూస్తారో వీళ్ళు ఇద్దరు కూడా అభేదులు. మరి భేదం చూసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పడం కోసమే ఈ శివకేశవులు ఈ 2 సంఘటనలు శివరాత్రి అనేటటువంటిది మనం చేస్తాము, జన్మాష్టమి అనేది చేస్తాం. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకి ఈ లింగోద్భవ సమయంలో మరి ఎవరైతే తెలిసి చేసినా తెలియకపోయి చేసిన ఈ యొక్క బెల్వార్చన, శివనామ జపము వీళ్ళందరికీ కూడా మోక్షం కలుగుతుంది. అలాగే మన దుర్గా మల్లీశ్వర స్వామి దేవస్థానం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో మల్లీశ్వర స్వామి అని పేరు వచ్చింది. శివుడికి బ్రహ్మదేవుడు మల్లెపూలతో పూజ చేశాడు అక్కడ. అదేవిధంగా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునుడు అని అన్నారు.
మరి అక్కడ కూడా ఆ పరమేశ్వరుడికి శివలింగానికి బ్రహ్మదేవుడు మల్లెపూలతో పూజ చేశాడు. సాధారణంగా మల్లెపూలతో ఏ దేవుడికి పూజ చేయరు, ఎందుకంటే ఎక్కువ వాసన ఉన్నటువంటి పూలతో, అలాగే తక్కువ అసలు వాసన లేనటువంటి కాగితం పూలు అలాంటి వాటితో చేయకూడదు దేవుడికి. కాబట్టి మధ్యమ రకంగా ఉన్నటువంటి కొన్ని పూలను మాత్రమే పూజకి నిర్దేశించారు. కానీ బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి అక్కడ ఈ పూజ చేశాడు కాబట్టి మల్లీశ్వర స్వామి అని చెప్పి అక్కడ ఆయనకి మల్లికార్జునుడు అని చెప్పి భ్రమరాంబ మల్లికార్జునుడికి ఇక్కడ శ్రీశైలంలో ఆ పేరు వచ్చింది. కాబట్టి మనం మల్లెపూలతో కూడా చేసి మల్లీశ్వర రూపంలో మనం చేసుకోవచ్చు. అలాగే పర్లి వైద్యనాథుడు పరమేశ్వరుని వైద్యుని రూపంలో అక్కడ రోగాలని హరిస్తాడనమాట. వైద్య రూపంలో డాక్టర్గా ఆయన ఏమైనా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు పర్లి వైద్యనాథ అని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటి. అలాగా కాలానికి ఆధిపత్యుడైనటువంటి మహాకాళేశ్వరుడు. కాబట్టి కాలాన్ని కంట్రోల్ తీసుకొచ్చి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనకు జరగబోయేటటువంటి కర్మల్ని మార్చగలిగేటటువంటి ఏకైక ఆది గురువు పరమేశ్వరుడు. ఈ శివరాత్రి రోజున ఆయన ఆది గురువుగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యోగా మెడిటేషన్లు ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి యోగ విద్యను నేర్పించినటువంటిది పరమేశ్వరుడే. ఆ రోజు ఆయన శివతాండవం చేస్తాడు. శివపార్వతుల కళ్యాణం ఆ రోజు జరిగింది. ఆ తర్వాత హాలాహల సేవనం క్షీరసాగర మదనం చేసినప్పుడు పుట్టినటువంటి కాలకూట విషాన్ని ఆయన ఆ రోజే తాగాడు. అలాగే ఎవరైతే ఈ యొక్క విభూతిని తయారు చేస్తారో ఆ రోజున ఆవు పిడకలది ఇది మంచి తిథి, ఇది మంచి టైము అని చెప్పి ఆ రోజునే శివరాత్రి రోజునే చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఈ గుళ్ళ దగ్గర ఈ యొక్క పూజలు అనేటటువంటి వైభవంగా జరుగుతాయి. మరి కేసరగుట్ట ఇలాంటి ప్లేసుల్లో కూడా కిక్కిరిసినటువంటి జనంతో భక్తులు వస్తారు. భక్తులకు ముఖ్యంగా మనం ఏమిటంటే ఎక్కడ శివరాత్రి రోజున ఆ శివాలయాలు మాత్రమే దర్శనం చేసుకోవాలనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. శివుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా ఏమీ భేదం లేదు. ఈ ఖాళీగా ఉంటాయి విష్ణు దేవాలయాలు ఆ రోజు. ఎవరైతే భక్తులు మరి దర్శనం చేసుకోవాలి, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు కేవలం శివాలయానికి వెళ్ళి మీరు అక్కడ మీరు ఇబ్బంది పడుతూ వికలాంగుల్ని, వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని తొక్కేసే కంటే అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క గుళ్ళు, రామాలయాలు, కృష్ణాలయాలు, విష్ణు ఆలయాలు ఉంటాయి. అక్కడ ఏ దేవాలయానికన్నా సరే మీరు వెళ్ళొచ్చు, వెళ్ళి రద్దీని తగ్గించవచ్చు. చక్కగా అప్పుడు ఖాళీగా ఉంటాయి కాబట్టి మీకు కూడా సునాయాసంగా ఉంటుంది. మరి భక్తులందరికీ కూడా భక్తులకి, ఇతర శివభక్తులకి అడ్డు రాకుండా వాళ్ళకి అనుకూలంగా మనము ప్రవర్తించడం, వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం, ఈ వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళకి అవకాశం కల్పించడం వల్ల మనం ఆ పోటీలో నుంచి విత్డ్రా అయ్యి విష్ణాలయాలకు వెళ్ళి చేయడం వల్ల వాళ్ళకంటే అధికమైనటువంటి ఫలితం మనకు వస్తుంది. శివకేశవులు ఇద్దరు ఒకటే తత్వం అంతా కూడా విష్ణుతత్వం, శివతత్వం ఒకటే. కాబట్టి మెటాఫిజిక్స్ని ఇందులో ఉన్నటువంటి ఇన్నర్ సిగ్నిఫికెన్స్ని, స్పిరిచువాలిటీలో ఉన్నటువంటి ఇన్నర్ సిగ్నిఫికెన్స్ని, సూక్ష్మ రహస్యాలని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి మోక్షం వస్తుంది. అంతేగాని కేవలం శివాలయాలకి పొలవమని వెళ్తూ మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కాదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పండుగను జాగ్రత్తగా చేసుకోండి. చక్కగా మీ అందరికీ కూడా మోక్షము, ఇహపర సుఖాలన్నీ లభిస్తాయి. గురుగారు, మహాశివరాత్రి గురించి చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.